గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఓట్స్ దోశ వేస్తున్నానండి. ఇది వెయిట్ లాస్కి అయితే చాలా యూజ్ అవుతుంది. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి. ఓట్స్ వచ్చేసి నేను 2 కప్స్ అండి. ఈ కప్ మెజర్మెంట్తో 2 కప్స్ లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న 2 బౌల్స్ ఓట్స్లోకి వచ్చేసి రాగి ఫ్లోర్ ఉంటుంది కదండి, నేను చిన్న ఈ కప్తోని ఏ మెజర్మెంట్తో అయితే నేను ఓట్స్ తీసుకున్నానో అదే మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు రాగి ఫ్లోరు, 4 స్పూన్స్ బేసన్ పౌడర్, 2 స్పూన్స్ సోజీ రవ్వ అండి. నైస్ రవ్వ అంటాం కదండి, సోజీ రవ్వ, అది ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే తీసుకోవాలండి. చాప్డ్ ఆనియన్స్, చిల్లీస్ అండి, గ్రీన్ చిల్లీ పీసెస్, క్యాప్సికమ్ అండి, స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ తురుము, కొరియాండర్ పీసెస్, 100 గ్రామ్స్ పన్నీర్ అండి. 100 గ్రామ్స్ పన్నీర్ని నేను గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్ పన్నీర్ ఇదంతా గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. 1 కప్ అండి కర్డ్, 1 స్పూన్ జీరా, రుచికి తగినంత సాల్ట్ అండి, 1 స్పూన్ క్యూమిన్ పౌడర్. వీటన్నిటిని వేసి బాగా ఫస్ట్ మిక్స్ చేయాలండి. చూడండి, ఇప్పుడైతే మనము అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనము బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని ఆమెటికి మనము అట్టు వేసుకోవాలండి. చూడండి, తవా అయితే హీట్ చేశానండి. తవా హీట్ చేసిన తర్వాత ఇది చాలా పేపర్ టైప్ వేయకూడదండి, కొంచెం మందంగానే వేయాలి. చూడండి, అట్టు వేసుకున్న తర్వాత కొంచెం తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, అది వేసుకోవచ్చండి. నేను ఫస్ట్ దోశలో వేయడం మర్చిపోయాను. ఇలా తెల్ల నువ్వులు వేసుకుని కొంచెం గీ అండి అట్టు కాల్చుకోవాలి. బోత్ సైడ్స్ అట్టును కాల్చుకోవాలండి. చూసారా అండి, వేడి ఓట్స్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ అట్టుని మనము గ్రీన్ చట్నీతో కానీ టమోటా చట్నీతో కానీ తినచ్చండి. పిల్లలకైతే ఈవినింగ్ టైం ఇది స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. ఏమీ లేకుండా ఇలా ప్లెయిన్గానే తినచ్చండి, చాలా బాగుంటుంది ఇది. దీనికైతే నేను యూజ్ చేసిన ఓట్స్ అయితే రోల్డ్ ఓట్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.